వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకుంటారు, అసలు ఎందుకు చేసుకుంటారు అనేది ఇంకొంతమందికి తెలియదని నేను అనుకుంటున్నా. వాళ్ళ కోసమే నేను చెబుతున్నాను. వరలక్ష్మి వ్రతం అనేది పూర్వకాలంలో కుండినం అనే పట్టణంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది. ఒకరోజు వరలక్ష్మి అమ్మవారు చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను వరలక్ష్మి స్వరూపంగా పూజించు, నీకు నీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి అని అనుగ్రహించారు. చారుమతి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకి, ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకి చెప్పింది. అందరూ కలిసి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అమ్మవారి అనుగ్రహంతో వారి ఇళ్లల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం, సకల సంతోషాలు వెల్లివిరిశాయి. అప్పటి నుంచి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు ఎంతో శ్రద్ధగా ఆచరిస్తూ వస్తున్నారు. మేము కూడా ఇలానే ప్రతి సంవత్సరం అమ్మవారిని కొలుచుకుంటున్నాము. ఆ అమ్మవారి దయ లేకపోతే మేము లేము అనేది మేము గట్టిగా నమ్ముకుంటున్నాము.